నాటకం అంటే ఏమిటి? నాటకం అనేది ఒక రంగస్థల కళ. ఇందులో పాత్రలు, సంభాషణలు, భావాల ద్వారా ఒక కథను ప్రేక్షకులకు ముందుకు తీసుకువస్తారు. జీవితాన్ని వేదికపై చూపించే కళే నాటకం. ఇది సాహిత్యంలో ముఖ్యమైన భాగం. నాటక లక్షణాలు. ఇప్పుడు లక్షణాలు చూద్దాం. పాత్రలు 1. సంభాషణలు 2. భావ ప్రకటన. వేదిక. కథ. షార్ట్కట్. భాసం భావేక. ఎక్స్ప్లెనేషన్. పాత్రలు లేకుండా నాటకం ఉండదు. సంభాషణలే నాటకానికి ప్రాణం. నాటక రకాలు. నాటకాలు 3 రకాలుగా ఉంటాయి. అది పౌరాణిక నాటకం, సామాజిక నాటకం, చారిత్రక నాటకం. పౌరాణిక నాటకాలు దేవత కథలు, ఇతిహాసాల గురించి చెబుతాయి. సామాజిక నాటకం సమాజ సమస్యల గురించి తెలియజేస్తుంది. చారిత్రక నాటకాలు చరిత్ర ఆధారంగా ఉంటాయి. సామాజిక నాటకాలు మన జీవితానికి దగ్గరగా ఉంటాయి. ముఖ్య రచయితలు గురజాడ అప్పారావు, బెల్లరి రాఘవ, కాళిదాసు. గురజాడ అప్పారావు సామాజిక నాటకాల్లో ప్రసిద్ధుడు. కాళిదాసు గొప్ప సంస్కృత రచయిత. 5 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నాటకం అంటే ఏమిటి? లక్షణాలు వివరించండి. రకాలు చెప్పండి. షార్ట్ అండ్ పాయింట్ వైజ్ ఆన్సర్ రాయాలి. 15 మార్క్స్ క్వశ్చన్స్. నాటకంపై విస్తృతంగా వివరించండి. రచయిత గురించి వివరించండి. ఆన్సర్ స్ట్రక్చర్. పరిచయం, ముఖ్యాంశాలు, ముగింపు. నాటకం సమాజాన్ని ప్రతిబింబించే కళ. కన్యాశుల్కం పూర్తి వివరణ. పరిచయం. గురజాడ అప్పారావు రాసిన ప్రసిద్ధ నాటకం కన్యాశుల్కం. కన్యాశుల్కం అంటే అమ్మాయిని పెళ్లి చేసుకునే సమయంలో డబ్బు తీసుకోవడం. ఈ నాటకం సమాజంలో ఉన్న పాత చెడు సాంప్రదాయాలను విమర్శిస్తుంది. కన్యాశుల్కం కథ సారాంశం. ఈ నాటకం కథలో చిన్న వయసున్న అమ్మాయిలను పెద్ద వయసు ఉన్న వాళ్లకు పెళ్లి చేయడం చూపిస్తారు. పెళ్లి కోసం డబ్బు, కన్యాశుల్కం తీసుకోవడం ప్రధాన సమస్య. ముఖ్యంగా డబ్బు కోసం అమ్మాయిల జీవితాలను పాడు చేసే పరిస్థితి. కథలో కొన్ని పాత్రలు తెలివిగా మోసం చేస్తూ ఉంటాయి. కొన్ని పాత్రలు మంచి మార్పు తీసుకురావాలని ప్రయత్నిస్తాయి. ఉదాహరణకు మోసం చేసేవి గిరీశం పాత్ర, మంచి తీసుకురావడానికి ప్రయత్నించేవి మధురవాణి, సౌజన్యరావు వంటి వారు. పాత్రల విశ్లేషణ. గిరీశం తెలివైనవాడు కానీ మోసగాడు. తన ప్రయోజనాల కోసం మాట్లాడతాడు. ఎంతకైనా తెగిస్తాడు తన ప్రయోజనం కోసం. మధురవాణి తెలివైన స్త్రీ, సమాజాన్ని అర్థం చేసుకునే వ్యక్తి. ఇతర పాత్రలు సమాజంలోని విభిన్న స్వభావాలను చూపిస్తాయి. ప్రధాన అంశాలు. ఈ నాటకంలో కన్యాశుల్కం, పిల్లల పెళ్ళిళ్ళు, సమాజ దోషాలు, స్త్రీల స్థానం. సందేశం. ఈ నాటకం చెప్పేది అమ్మాయిలను వస్తువులా చూడకూడదు. చెడు సాంప్రదాయాలను మార్చాలి. సమాజంలో మార్పు రావాలి. ముఖ్యమైన ప్రశ్నలు. 4 మార్కులు. కన్యాశుల్కం అంటే ఏమిటి? గిరీశం పాత్ర వివరించండి. 15 మార్కులు. కన్యాశుల్కం నాటక కథ వివరించండి. నాటకంలోని సామాజిక సమస్యలు వివరించండి. గుర్తుపెట్టుకునే షార్ట్కట్. డబ్బు, పెళ్ళి, అన్యాయం, విమర్శ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డిగ్రీ సక్సెస్ పర్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.